దేవునికి మహిమ కలుగునగాక. చాలా పల్చగా ఉన్నారు, చాలామంది బాగలేదేమో కొంతమందికి కదా. ఇక్కడ చిందరు చిన్నమ రాలేదు, ఇంకా మల్లేశ్వర చిన్నమ రాలేదు, చాలామంది రాలేదు. సో చాలామంది జ్వరాలు ఉన్నాయి ఊర్లో. గత రాత్రి కూడా ఉపవాస కూడిక జరపలేదు, తెలుసు మీకు. ఉపవాస కూడిక రాలేదు. సో రావాలనుకున్న వాళ్ళకి తెలిసిద్ది, రాకూడదు అనుకున్న వాళ్ళకి తెలియదు వాళ్ళకి. సో గత రాత్రి ఎందుకంటే వాతావరణం అననుకూలంగా ఉంది, మీ ఆరోగ్య పరిస్థితులు కూడా అననుకూలంగా ఉన్నాయి, మధ్యలో కరెంట్ వచ్చి పోతూ ఉంది కాబట్టి సో ప్రశాంతంగా వచ్చే వారం జరుపుకున్న వాళ్ళనే ఒక మంచి ఉద్దేశంతో గత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరగలేదు, వచ్చే వారం జరుపుకున్నాం. దానికి సంబంధించిన స్నాక్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. సో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు ఆలకిద్దాం. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. అంతకుముందు ఒక 2 నెలలకు 3 నెలలకు ఒక్కొక్కటి జరుగుతూ ఉండేది. సో ప్రస్తుత కాలంలో వారానికి ఒకటి, ఈ వారం వచ్చేసి మరొక వారం ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. సో నిన్నగాక మొన్న అమెరికాలో చార్ల్ కిర్క్ అనే ఒక మంచి దైవజనుడు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారెట్టో, అంత మాత్రమే కాకుండా ప్రకాష్ గంటల్ గారెట్టో దేవుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా బోధించే ఒక దైవజనుడు ఒక చోట చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. మోటివేటర్ అంటే ఎవరైనా బాగలేదు, లేకపోతే ఆ మానసికంగా బాగలేని వారిని బాగా చేసేటువంటి ఒక మంచి మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి. ట్రంప్తో కూడా మంచి పరిచయాలు, స్నేహితుడు అని చెప్తున్నాడు. సో ఆయన ఒక చోట వాక్యం చెప్తుంటే దూరాన ఉన్నటువంటి ఒక ఆయన తుపాకీతో కాల్ చేశాడు, ఉన్న చోట అట్లాగే కుళ్ళిపోయాడు. చాలా మంచి దైవజనుడు అండి. అసలు అమెరికాలో ఉంటూ బహుశా అక్కడ జరుగుతున్నటువంటి బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక మంచి దైవజనుడు, క్రైస్తవ్య లేక విలువలను ఆ స్థలంలో కాపాడుతున్నటువంటి ఒక మంచి దైవజనుడు అలాగ చనిపోవటం ప్రపంచాన్ని మొత్తాన్ని నివ్వురపరిచింది. జస్ట్ 2 రోజుల క్రితం చాలామంది బహుశా స్టేటస్ కూడా పెట్టుకున్నారు. మన గ్రూప్లో కూడా నేను ఆయన రాసినటువంటి ఒక కొటేషన్ని ఇంగ్లీష్ చెప్పాడు, తెలుగులో తర్జుమా చేసి పెట్టాను. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భక్తులైన వారు కొనుపోబడుతున్నారంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళని మనం భక్తులు కాదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు, మనం కూడా కొనుపోబట్టం లేదంటే. సో ఏదైనప్పటికీ ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. రీసెంట్గా గల్లయ్య సముద్రంలో నీళ్ళన్నీ ఎర్రగా మారిపోయి అంట. అంత మాత్రమే కాదు ఆ గల్లయ్య అక్కడ ఆ దేశంలో, గల్లయ్య దేశంలో ఆ చంద్రుడు ఎర్రగా మారిపోయాడంట. ఇది నీళ్ళు ఎర్రగా మారిపోయాడు, ప్రపంచంలో ఎప్పుడు జరగన వింతే అని చెప్పేసి అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొన్ని ఇవన్నీ ఏంటి అంటే దేవుని 2వ రాకడ అతి సమీపముగా ఉన్నది అని బహుశా మనకు తెలియజేసే సూచనలు. కనుక ఇవన్నీ చూసినప్పుడు భయపడితే ఈ గంతులెత్తడం కాదు, కానీ బహుజాగ్రత్త కలిగి దేవుని కోసం చక్కగా సాగేవారిగా మనము ఉండేవారిగా ముందుకు కొనసాగాలి. కనుక అలాగా ఉండి ముందుకు కొనసాగుదాం. ఈరోజు ధ్యానాంశ నిమిత్తము హెస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8 నుంచి 14 వరకు గల వచ్చిన భాగాల్ని మొదట నేను చదువుతాను, తర్వాత తమ్ముడు సహాయం చేస్తాడు. ఎవరైనా కూడా సోదరులు ఎవరైనా కూడా సహాయం చేయండి. ఇప్పుడు మాత్రం నేను చదువుతాను. హెస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8 నుంచి 14 వరకు గల వచ్చిన భాగాల్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. పేజీ నెంబర్ 697వ పేజీ నెంబర్. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చిండును గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని. సన్నయైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకలు నీకు తొడిగితిని. సన్నపు అవిసనార బట్టలు నీకు వేసించితిని. నీకు పట్టుబట్ట ధరింపచేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరింపచేసి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి
నీ చెవులకు ముక్కునకును పోగులను నీ తలకు కిరీటము పెట్టించితిని. ఇలాగూ బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించితిని. సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నువ్వు మిక్కిలి సౌందర్యవంతివై రానియగనంతగా అభివృద్ధి నొందుతివి. నేను నీ కన్నుకు గ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చాలా అమూల్యమైన మాటలు బహుశా మనం ఇప్పుడు చదువుకున్నాం. బహుశా ఈ యొక్క వాక్యాన్ని కొంతమంది చదవనరు, చాలామంది చదవనరు. బైబిల్లో ఎప్పుడు చెప్పని, ఎప్పుడు చదవని ఎవరు చెప్పరు, ఎవరు చదవరు. ఎందును బట్టి అంటే బైబిల్ గ్రంథం జీవ గ్రంథం 2025 సంవత్సరాల నుంచి ప్రకటించబడుతుంది, నేటికి కూడా ప్రకటించబడుతుంది. ప్రభువు రాకడ ఆలస్యమైతే తర్వాత కూడా ప్రకటించబడుతుంది. అయితే దేవుడు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కొత్త విధానంలో మాట్లాడతాడు. అంతేకాని బహుశా కొత్త విషయాలు, కొత్త సంగతులు బహుశా దైవ గ్రంథం నుంచి ఎవరు ఎప్పుడు చెప్పలేరు. ఇక్కడ ఈ మాటలు మనం అనేక మార్లు మనం చదువుకునే ఉండవచ్చు, చాలామంది చదివి ఉంటారు కూడా. ఇక్కడ చెవులు అన్నారు, ముక్కు పోగన్నారు, అదన్నారు, ఇదన్నారు అని చెప్పి మీకు ఆలోచన రావచ్చు. అయితే ఇదంతా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను సూచిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక ఆత్మ సంబంధమైన ఆభరణం, మన ఆత్మ సంబంధమైన గుణలక్షణాన్ని దేవుడు పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే ఆ టాపిక్లోకి నేను వెళ్ళటం లేదు, కానీ ఇక్కడ ఒక 8వ వచనంలో ఉన్నటువంటి 2 వరుసలను నేను చదువుతున్నాను. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనక. బహుశా ఈ యొక్క గ్రంథం యెహెజ్కేలు గ్రంథము బహుశా ఇశ్రాయేలు ఎడల దేవుడు కలిగి ఉన్న బాధను తెలియజేసే గ్రంథం అండి. అదే సమయంలో ఇశ్రాయేల్ ప్రజల ఎడల దేవుని ప్రేమను కూడా తెలియజేసే గ్రంథం అండి. అంత మాత్రమే కాదు, శాశ్వతంగా నీవు నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచేవాడు కాదు అని స్పష్టంగా తెలియజేసే గ్రంథం ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం. అయితే ఈ 16వ అధ్యాయంలో దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు, ఓ నరపుత్రుడా, ఓ ప్రవక్త, ఓ దైవజనుడా, నువ్వు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలులకు గుర్తు చేయి, వారి హేయక్రియలో బహుశా వారికి గుర్తు చేయి, వారు ఎలాగ బ్రతుకుతున్నారో వారికి గుర్తు చేయి, వారి జీవితాన్ని వారికి గుర్తు చేయి, వారి జీవనాన్ని వారికి గుర్తు చేయి అని దేవుడు ప్రవక్త చేత ఇశ్రాయేలులకు వారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన కార్యాలను గుర్తు చేస్తున్నాడు. ఇది భయంకరమైన హెచ్చరిక. ఇది భయాన్ని గొలిపే మాటగా మనం చూసుకోవచ్చు. మనుష్యులను హెచ్చరిస్తే, ఒక మనుషుడు ఇంకొక మనిషిని హెచ్చరిస్తే, రే జాగ్రత్త అని అన్నాం అనుకోండి, బహుశా వాడు నాతోటి మనుషుడే కదా, నాకంటే బలం తక్కువ వాడే కదా, లేకపోతే నాకంటే బలం ఉంటే నేను ఇంకోటి తీసుకొచ్చి కొట్టవచ్చు అని చెప్పేసి ఒక మనుష్యుడు ఇంకొక మనుషుని హెచ్చరిస్తే, బెదిరిస్తే, భయం పెడితే బహుశా భయపడకపోవచ్చు. కానీ ఈ యొక్క హెచ్చరిక, ఈ యొక్క భయం ఎవరు చెప్తున్నారంటే, నిన్ను నన్ను సృష్టించి పోషిస్తూ నీ ప్రాణాన్ని ప్రతి క్షణం కాపాడుతున్నటువంటి ఆ దేవదేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు కనుక చాలా జాగ్రత్త. ఏముందులే అనుకోకూడదు, కానీ దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొన్ని సమయాల్లో మనం అనుకుంటామండి, దేవుడు మనతో ఉన్నాడులేండి, దేవుడు మనల్ని కాకుండా మనం ఎక్కడికి వెళ్తామండి, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ఉపవాసకుడికి వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, దేవుడు మనతో కాకుండా ఇంకెక్కడ ఉంటాడు అని చెప్పేసేసి కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియకుండానే దేవుడు కొన్నిసార్లు మనల్ని వెడలిపోయే సందర్భం వస్తుందండి. ఆయన ప్రేమను పొందుకున్నాం మనం, ఆయన ప్రేమలో వృద్ధి పొందుతున్నాం మనం. ఆయన ప్రేమ చేత అభివృద్ధి పొందిన తర్వాత, క్షేమం కలిగిన తర్వాత, క్షేమాన్ని ఇచ్చినటువంటి క్షేమ ప్రదాత అయినటువంటి ఆ ప్రభువును మనము బాధపరిచే వారిగా ఉంటామండి. ఈ అధ్యాయంలో అదే తెలియచేస్తున్నాడు. సంసోను కూడా మనకు తెలుసండి, దేవుని ప్రజలను రక్షించటానికి పుట్టినటువంటి రక్షకుడుగా ఆయన పేరొందాడండి.
అంత మాత్రం నాజీరు చేయబడ్డాడు, అనగా దేవుడి కోసం ప్రత్యేకపరచబడ్డాడు సంసోన్ అండి. అలాంటి ప్రత్యేకపరచబడిన వ్యక్తి దేవుణ్ణి మరిచి తిరిగాడు, మరిచి బ్రతికాడు, మరిచి ప్రవర్తించాడు, మరిచి నిర్ణయాలు తీసుకున్నాడండి. ఉండకూడని స్థలంలో ఉన్నాడు, చేయకూడని కార్యాలు చేస్తూ ఉన్నాడండి. దేవుడు అవి చూడలేక దేవుడు అతన్ని ఎడబాసిన వాడిగా ఉన్నాడు. అది ఆయనకి తెలియలేదండి. అప్పుడు డెలీల్ అన్నది, అయ్యా సంసోను, నీ మీద పట్టడానికి శత్రువులు వస్తున్నారు, ఎప్పుడు వలే బహుశా నువ్వు ఎప్పుడు వలే వారిని సంహరించడానికి లే అని అన్నాడండి. అప్పుడు సంసోను ఏమని చేసుకున్నాడు కదా, నా కాడ దేవుడు ఉన్నాళ్లే, దేవుడు ఎప్పుడు వలే బలాన్ని అనుగ్రహిస్తాళ్లే, నేను బస్ కొన్ని వేల మందిని చంపాను కదా అని అనుకొని అక్కడ ఒక మాట ఉంది, ఎప్పటి విరజమ్ముదును అనుకున్నాడంట. విరజమ్ముదును అనుకున్న తర్వాత విరజమ్మలేకపోయాడండి. ప్రభు తనను ఎడబాసునని అతనికి తెలియకపోయాను. ప్రియమైన సోదరులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాతోనే ఉన్నాళ్లే, నా దగ్గర ఉన్నాళ్లే, ప్రార్థనకు వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, కానుకలు ఇస్తున్నాను, అది మాత్రం అన్నీ ఉన్నాయని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడిని విడిచి వెళ్ళే సమయం ఉన్నది. విడిచి వెళ్ళిన తర్వాత బహుశా ఆయన విడిచి వెళ్ళినప్పుడు నీ జీవితంలో జరిగిన సందర్భాలను బట్టి అయ్యో ప్రభా వెళ్ళిపోయావా అనుకోక తప్పదండి. దేవుని మరిచి బ్రతికాడు కనుక ఆయన వెడవాసిన వాడిగా ఉన్నాడు. జాగ్రత్త విశ్వాసి, దేవుడు మనం హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు మనం వృద్ధి చేస్తున్నప్పుడు, మన వృద్ధి బాటలో నడిపిస్తున్నప్పుడు, క్షమాన్ని అనుసరిస్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. మెలకువతో ప్రవర్తించాలి. జారిపోయే ప్రమాదం ఉన్నది ప్రియమైన విశ్వాసి, వెడలిపోయే ప్రమాదం ఉన్నది విశ్వాసి. అది మాత్రమే కాదు, నిన్ను హెచ్చించుకొని గర్వంగా ప్రవర్తించే ప్రమాదం లేకపోలేదు కనుక విధేయత కలిగి దేవుడిచ్చిన స్థితిని బట్టి, దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి, దేవుడిచ్చిన పరిస్థితిని బట్టి, దేవుడిచ్చినటువంటి అభివృద్ధిని బట్టి ఆ దేవుణ్ణి మరువక విడవక అంటిపెట్టుకొని నడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదండి. ఈ అధ్యాయంలో 16వ అధ్యాయంలో కూడా ఆయన బ్రతికించే దేవుడని, చూచే దేవుడని, వృద్ధి చేసే దేవుడని ఈ అధ్యాయం మొత్తం చదివినప్పుడు మనకు తప్పకుండా అర్థమవుతుందండి. 5వ వచనాన్ని చూసినప్పుడు, 5వ వచనాన్ని చూడండి, అదే వచనంలో ఆ హెస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాట నుంచి చదువుతున్నా, ఆలకించండి. ఈ పనులో ఒకటైనను నీవు చేయవలనని ఎరగలే కటాక్షింపలేదు, నీ యందు జాలిపడి వాడొకను లేకపోయెను, నువ్వు పుట్టిన నాడే బయట నేల మీద పరవేటివి, చూడ అసహ్యముగా ఉంటివి. ఇది మన ఆత్మ సంబంధమైన స్థితిని చూస్తుందండి. నీ మీద ఎవరో జాడిపడలేదు, నీ వైపు ఎవరో చూడలేదు, నీ బంధువుల, నీ స్నేహితుల, నీ తల్లిదండ్రుల, నీ యొక్క స్నేహితులు ఎవరు నిన్ను చూడలేనప్పుడు నేను నిన్ను చూశానయ్యా, నిన్ను బాగు చేశాను, నీ బ్రతుకును మార్చాను, నిన్ను రక్షించాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూస్తూ అక్కడ ఇంకా 7వ వచనం వచ్చేసరికి, 7వ వచనం వచ్చేసరికి మరి నేల నాటబడిన చిగురు వృద్ధి నందునట్లు, అనగా నీ మీద ఎవరో జాలిపడినప్పుడు నేను జాలిపడి నిన్ను ఏం చేశాను అంటున్నాడు, వృద్ధిలోకి తెచ్చాడంట. వృద్ధిలోకి తెచ్చాడు. నువ్వు పెద్దదానవయ్యావు, చిగురించావు, అలంకార భూషితురాలవయ్యావు, అంత మాత్రమే క్షమాన్ని కలిగి ఉన్నావు, వృద్ధిలోకి వస్తున్నావు, అభివృద్ధి చెందుతున్నావు. తర్వాత ఏమైంది చూడగా 8వ వచనం చూస్తే, అంత మాత్రం నేను నిన్ను చూడగా నేను నిన్ను మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా అని అంటున్నాడు. ఇది విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు జాలి పడ్డాడు, కరుణించాడు, కాపాడాడు, అంత మాత్రం నేను వృద్ధిలోకి తెచ్చాడు, నిన్ను మంచి మంచి వృద్ధిలోకి తీసిన మంచి అలంకార భూషితురాలుగా నన్ను మనందరిని చేశాడు. అయితే అవన్నీ చేసిన దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. విశ్వాసులరా, ఈ గుర్తుపెట్టుకోవాలమ్మా. నిన్ను హెచ్చించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు ఉద్యోగం కలిగి ఉన్నదా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు వ్యాపారం కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చక్కని చదువు కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. చక్కని భర్తను కలిగి ఉన్నావా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించి, నిన్ను బలపరిచి, నీ మీద జాలిపడి ఏం చేస్తున్నాడు, నువ్వు ఎలాగా ఉన్నావని చూస్తున్నాడండి. ప్రభునందు ప్రియమైన సోదరులారా, మనుషులు చూస్తున్నారని నీ విశ్వాస జీవితం, నీ విశ్వాస నడవడిక కట్టబడితే ఆ విశ్వాస జీవితం కట్టబడదండి. కానీ నన్ను దేవుడు చూస్తున్నాడని ఎప్పుడైతే అనుకుంటామో, నన్ను చూసేవాడు దేవుడు అన్న ఆలోచన, స్పృహ నీవు ప్రతిదినము కలిగి ఉన్నప్పుడు బహుశా ఆ చూచే దేవునికి నీవు అనుగుణంగా జీవిస్తావు. మందిరంలో ఉన్నప్పుడే కాదు, అది మాత్రం నీ చేతిలో బైబిల్ ఉన్నప్పుడే కాదు, నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడే కాదు, నీకు బాధ కలిగినప్పుడే కాదు,
నీకు అవసరమైనప్పుడే కాదు, కానీ ప్రతి క్షణం దేవుడు చూస్తున్నాడు. హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అని నేను చూసుకోవాలి. ప్రియమైన సోదరులు, చూడగా ఏమయ్యాడు అక్కడ? ఇష్టము పుట్టించు ప్రాయము ఉన్నదంట. ప్రియమైన సోదరులారా, దేవుడు హెచ్చించాడు, వృద్ధి చేశాడు. ఆయన చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము వచ్చిందంట. ఎదగటానికి సహాయం చేసేవాడు, హెచ్చించబడటానికి సహాయం చేసినవాడు, అంత మాత్రమే కాదు, నిన్ను బలపరచడానికి సహాయం చేసినాడు. చూడగా ఆయన చూసినప్పుడు నీలో ఏముండాలండి? ఇష్టము కలిగించు ప్రాయము నువ్వు కలిగి ఉండాలి. నేను శారీరకంగా చెప్పటం లేదు, కానీ ఆత్మ సంబంధంగా నీకు ఇష్టము కలిగించు ప్రాయము దేవుడు నీలో చూడాలండి. అందుకే పేతురు పత్రికలో చక్కని మాట ఉంది, చదవని తమ్ముడు. రెండవ పేతురు పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, చదవండి తమ్ముడు. ఎవరి సోదరులే అని చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన గుణాతిశయములను బట్టి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేసినందున అంటున్నాడండి. జీవముకును భక్తికిని కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు ఆయన. అనగా నువ్వు బాహ్యంగా భౌతికంగా నువ్వు ఎదగటానికి, వృద్ధి కావటానికి కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా నీవు ఆత్మీయంగా ఎదగటానికి, భక్తిలో వృద్ధి చెందటానికి, భక్తిలో దినదినాభివృద్ధి చెందటానికి, భక్తిలో నువ్వు ఉండవలసినటువంటి తీరుగా ఉండటానికి కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. చక్కని వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, చక్కని స్తుతి ఆదరణ అనుగ్రహిస్తున్నాడు, చక్కని సహవాసాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, చక్కని ఆ సందర్భాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. నీవు ఎదగటానికి అనుగ్రహిస్తున్న వాటిని అన్నిటిని బట్టి దేవుని స్తుతించి, బహుశా అయితే స్తుతిస్తున్న నీవు ఎదగటానికి అనుగ్రహించినటువంటి ఆ దేవుడికి మన నుంచి ఏం కోరుతున్నాడన్నది నేను గుర్తించాలి. నువ్వు ఎదగటానికి అన్నిటినీ అనుగ్రహించినటువంటి ఆ దేవుడు, ఆ ప్రియ ప్రభు నీ నుంచి నా నుంచి ఏం కోరుతున్నాడో అని చెప్పి నేను ఈ మధ్యాహ్న కాలవేళ గుర్తెరగాలి. ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఎదగాలండి. ఎదుగుతున్నామా? నిన్ను ఎవరో చూడలేనప్పుడు, నీ ఎందు ఎవరో జాలిపడలేనప్పుడు నిన్ను జాలిపడ్డాడమ్మా, నిన్ను కరుణించాడు, అందుమాత్రం నేను హత్తుకున్నాడు, నేను కనికరించాడు, నేను కాపాడాడు. ఒక మంచి సమరయులే నీ పాపగాయాల్ని కట్టిన వాడిగా ఉన్నాడు. ఊరు వెలుపున ఈ యొక్క గవిని వెలుపున ఉన్నటువంటి నిన్ను గవిని లోపలికి తీసుకువచ్చాడు. ప్రియమైన సోదరులారా, నిన్ను చూచిన దేవుడు, బహుశా నేను వృద్ధి చేసిన దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడని నేను గ్రహించాలి. ఆయన ఇష్టం పుట్టించేవారుగా ఉన్నామా? నిన్ను చూసినప్పుడు, నిన్ను స్వయాన దేవుడు చూసినప్పుడు, ఎస్ హీఈస్ మై సన్, హీ మై లవ్డ్ పీపుల్ అని చెప్పి దేవుడు నిన్ను గురించి అనుకుంటున్నాడా? ప్రభునందు ప్రియమైన వారు, ఇశ్రాయేలును తన వారుగా ఎక్కడైతే ఇశ్రాయేలును తన వారుగా చేసుకున్నాడండి, తన వారుగా చేసుకున్నాడు, భౌతికంగా నడిపించాడు, ప్రవహించే దేశానికి నడిపించాడు, అనేకమైన మేలు చేస్తూ వస్తున్నాడు. అయితే తర్వాత వారిని చూసినప్పుడు వారు ఏమైపోయారండి? ఇష్టం లేకుండా జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. ఇష్టం లేకుండా జీవించిన ఇశ్రాయేలీయులు ఏమైంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు వారి గురించి ప్రస్తావిస్తూ ఒక చక్కని మాట అంటున్నాడు. 10వ అధ్యాయము 5వ వచన భాగం. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరించబడరి. ఏందంట? దేవుడికి ఇష్టములే, వారికి జీవాన్ని ఇచ్చినటువంటి, భక్తినికి వృద్ధి చేయడానికి కావలసినటువంటి వాటినన్నిటినీ అనుగ్రహించినటువంటి ఆ ప్రభువుకు ఇష్టముగా లేరు కనుక వారు ఏమైపోయారు? అరణ్యములో సంహరించబడరి. ఎంత భయంకరమండి! ప్రియమైన సోదరులారా, క్షమాన్నిచ్చి పోషిస్తున్నాడండి. ఆయనకి ఇష్టంగా ఉన్నావా? బ్రతుకునిచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడండి. ఆయనకి ఇష్టంగా ఉన్నావా? ఊపిరిని పోసి బహుశా నిన్ను ఉన్నతమైన వాడుగా చేస్తున్నాడు. బహుశా ఆయనకి ఇష్టడుగా నీవు ఉన్నావా? ఆయన కోపగించుకుంటున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మనుషులు చూస్తున్నారన్నాయి. బహుశా స్పృహ నీకున్నప్పుడు దేవుడు చూస్తున్నాడన్న స్పృహ కూడా నేను
కలిగి ఉండాలండి. దేవుడు ఇంకా ఆ భాగాలు మనతో చదివినప్పుడు దేవుడు ఇంకా వారి యెడల విసుగు పుట్టి ఏం చేస్తున్నాడు? మలాకి గ్రంథము 1:10 ఒక మాట ఉంది. మలాకి గ్రంథము 1:10 ఇశ్రాయేల్ వాళ్ళ యెడల అయిష్టత కలిగి కోపగించుకొని బహుశా విసుగు పుట్టిన వాడై దేవుడు వారి విషయంలో ఏమంటున్నాడు? 1:10 మీలో ఒకరు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టినట్లు నా మందిర వాకిళ్లను ముయ్యవాడొకడు మీలో ఉండి నెల్లా మేలు మీ యందు నాకు ఇష్టం లేదు. అబ్బా, ఎంత మాట అండి! ఆయన మీరు ఆరాధించటం, ఈ మాటలో ఏంటంటే మీరు ఆరాధించటం, మీరు స్తుతించటం, మీరు పాడటం, మీరు కనపరచటం, మీరు కానుకలీయటం, మీరు చేసే సమస్తమైనటువంటి భక్తి నాకు ఇష్టం లేదు కనుక బహుశా ఈ యొక్క మందిరపు తలుపులు మూసివేస్తే బాగుండు అని చెప్పేసి అంటున్నాడండి. అబ్బా, ఎంత భయంకరం అండి! ప్రియమైన సోదరులారా, నేను చూస్తున్న దేవుడు చూస్తున్నాళ్లే అని చెప్పేసి మౌనంగా ఉండాలి అనుకుంటున్నావేమో. ప్రియమైన సోదరులారా, చూస్తున్న దేవుడు విసుగు పుట్టే సమయం రాకముందే, నిన్ను ఇక్కడ నుంచి త్రోసివేయకముందే, ఈ లోకము నుంచి నువ్వు తీసివేయకముందే జాగ్రత్త కలిగి ఆయనకు ఇష్టడుగా బ్రతకాలి. దేవుడికి ఇష్టడుగా బ్రతకడం మనము నేర్చుకోవాలండి. పౌలు దగ్గర అక్కడ దెసలోనిక రాష్ట్రపతికి నేను తీయటానికి నాకు సమయం లేదు, కానీ ప్రభువు ప్రియమైన వల్ల పౌలు దగ్గర ఆ దెసలోనిక సంఘం నేర్చుకుంటుందంట. దెసలోనిక రాసిన మొదటి పత్రిక 4:2-3 ఉంటుందండి. దేవుని ఎలాగా సంతోష పెట్టాలో, దేవుని ఎలాగా గణపరచాలో, అంత మాత్రం దేవుడు ఎలాగా స్తుతించాలో, దేవుడి కోసం ఎలాగా బ్రతకాలో, అంత మాత్రమే దేవుడు మార్గంలో ఎలాగా నడవాలో, దేవుడు వాక్యం ఆసారంగా మన జీవితం ఎలాగ కట్టబడాలో ఏం చేస్తుందంట? నేర్చుకుంటున్నావా ప్రియమైన సహోదరి? దినదినము దేవుడికి ఇష్టడుగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు ఏది చేస్తే ఇష్టపడతాడు, ఎలాగా మాట్లాడితే ఇష్టపడతాడు, ఎలాగ ప్రవర్తిస్తే ఇష్టపడతాడు, ఎలాగ నడిస్తే దేవుడికి ఇష్టం అని ప్రతి క్షణం లెర్నర్ ప్రియమైన సోదర నేర్చుకునేవాడిగా ఉండాలండి. చాలామంది అంటారు నేను చాలా నేర్చుకున్నానండి, నాకు అవసరం లేదండి అని అంటారండి. నేను చిన్నప్పటి నుంచి ఉన్నానండి, నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ప్రియమైన సోదరులారా, నువ్వు 30 కాదు 30x3 90 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నువ్వు ప్రతి క్షణము నేర్చుకునేవాడిగా ఉండాలి. చాలా మంది నేర్చుకోవటానికి ఇష్టపడతారు. ఒక మాట చెప్తున్నావు అనుకోండి, ఆ మాట మన మాట చెప్పకముందే మనకు వాక్యం చెప్తారు. ప్రియమైన సోదరులారా, ఒక హెచ్చరిక చేస్తున్నాం అనుకోండి, ఆ మాట వినకముందే, ఆ వాక్యం వినకముందే, అని మాత్రం ఒక మాట వినకముందే బహుశా మరొక మాట చెప్తారు. అదయ్యా ఇదయ్యా ఇది అని చెప్పేసేసి బహుశా వాక్యం చెప్పే వారికి వాక్యం బోధిస్తారండి. ప్రియమైన సోదరులారా, పాస్టర్ ఒక మాట చెప్తే ఆ మాటకు అనుగుణంగా మనం ముందుకు పోదామా? సంఘ పెద్దలు ఒక మాట చెప్తే ఆ మాటకు అనుగుణంగా మనం పోదామా? సంఘం ఒక క్రమాన్ని నిర్ణయించుకుంటే ఆ క్రమానికి అనుగుణంగా మనం ముందుకు పోదాం. జస్ట్ నేను ఉదాహరణ చెప్తున్నా, గుర్తు వస్తుంది. ప్రియమైన సోదరులారా, బహుశా మన కుర్చీలు లేవు, అందరు కుర్చీలు తెచ్చుకున్నాం అనుకున్నాం కదా, కుర్చీలు తెచ్చుకున్నాం, ఒక్కొక్కరు ఒక కుర్చీ తీసుకొచ్చుకున్నాము అని అనుకున్నాం. ఓకే, మనం అనుకున్నాం కనుక మరు మాట్లాడకుండా బహుశా దానికి కావాల్సినటువంటిది నువ్వు తీసుకొచ్చి ఇటుమే నీ పని. ఎందుకు బట్టంటే సంఘ క్రమాన్ని మనందరూ ఫాలో కావాలి. సంఘంలో మనం ఉన్నాం కనుక, సంఘం ఎలా మనం శ్రద్ధ కలిగిన వారం కనుక, ప్రభువు మనల్ని స్థిరపరిచాడు కనుక, మనల్ని ఇక్కడ వాక్యం చేత పోషిస్తున్నాడు కనుక, దీని చేత మన కుటుంబం దీవించబడుతుంది కనుక సంఘానికి లోబడి మనం జీవించాలి. సంఘానికి దేవుడి శిరస్సు కనుక మనం ఏమై ఉన్నాం? ఆయన శరీరమైన కనుక సంఘానికి లోబడవలసినదే అనుకుని తీసుకురావటమే. బహుశా తీసుకురాలేని పరిస్థితిలో నువ్వు ఉంటే, బహుశా వచ్చిన వెంటనే ఎవరు వచ్చారని చూడకుండా కుర్చీ కోసం చూసే నీవు మరుమాట్లాడకుండా కుర్చీకి కావాల్సినటువంటి తీసుకురావాల్సిన నీవు, ప్రియమైన సోదరులారా, తీసుకురాలేదంటే ప్రభా ఆ 400 ఇచ్చే పరిస్థితి నాకు లేనటువంటి దరిద్ర పరిస్థితి నాకు ఇచ్చావు ప్రభా అని చెప్పేసి నువ్వు ప్రభు పాససంగ దగ్గర ఏం చేయాలి? ప్రాణం వెళ్ళాలి, ఏడవాలి. అయ్యా, ఒక కుర్చీ తీసుకువచ్చే బహుశా చిన్న స్థితి నాకు లేదు ప్రభు అని చెప్పి ఏడవలసిన నీవు బహుశా నువ్వు ఏం చేస్తున్నావు? ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు, ఏదేదో ప్రశ్నిస్తున్నావు. ప్రియమైన సోదరులారా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదమ్మా, నేను జరిగిన విషయం చెప్తున్నాను, బహుశా జరుగుతున్న విషయం కనుక. ప్రభునందు ప్రియమైన సోదరులారా, జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. నేర్చుకోవటం అలవర్చుకోవాలి. నేర్చుకోవటానికి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి 66 గ్రంథాల గ్రంథం ఈ గ్రంథం అండి. దీని దగ్గర మనం నేర్చుకోవాలి. సోదరుడు జాన్
గత 4-5 వారాల నుంచి చక్కని ఒకే సందర్భాన్ని ఉద్దేశించి అనేకమైన లోతైన మాటలు మనకు చెప్తున్నాడు. నేర్చుకుంటున్నారు ప్రియమైన సోదరి, ప్రియమైన మంచి నేలను పడిన మొక్క వలె, బహుశా విత్తనం వలె నువ్వు ఉండాలని చెప్తున్నాడు. బహుశా ఆ మాటలు ఒక మాట పట్టుకుంది. చాలా మంది తర్వాత నాకు బహుశా డిస్కస్ చేశారండి. ఒక మాట పట్టుకుందంట అందరినీ. ఏ మాట అంటే, దొంగతనం చేస్తాం. బహుశా ఏం దొంగతనం చేయను, కానీ బహుశా ఏం దొంగతనం చేస్తున్నారండి, కూరగిన్నెలు పక్క వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఏమంట తమ్ముడు అది చెప్పాడని. నా దగ్గరకు 4 ఎదురు చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చిందయ్యా, వారి కూర గుర్తొచ్చిందయ్యా అని చెప్తున్నారు. ప్రియమైన సోదరులారా, దేవుడు వాక్యాన్ని నేర్చుకోవాలి. ఏదో బాప్తిసం తీసుకున్నాం, ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే కుదరదండి. దేవుని వాక్యము దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి, వాక్యం దగ్గరకు రావాలి, వాక్యం అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. నేర్చుకుంటున్నావు ప్రియమైన సోదరు, నేర్చుకోవాలి. అయితే బహుశా దేవుడికి ఇష్టడుగా ఉండటానికి మనం ఏం చేయాలి? 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. బహుశా నేను సమయానికి ముగిస్తానండి. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన సోదరులారా, ఈ మాటల్లో మళ్ళీ మనం పరిశీలించుకున్నాం, పరిశోధించుకున్నాం, మనం మార్కులు వేసుకున్నామండి. ఒక్కొక్క వచనం దగ్గర ఈ యొక్క వచనానికి నా బ్రతుకు ఎన్ని మార్కులు వేస్తుంది, ఈ వచనం దగ్గర నా బ్రతుకులో నేను ఎన్ని మార్కులు వేసుకోవాలి. బహుశా ఎవరు వేయబడలేదు, నీవుగా మార్కులు వేసుకోవాలి. బహుశా ప్రబంధు ప్రియమైన వల్ల మనం దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి. నీ బంధువుడికో, నీ స్నేహితులకో, బహుశా నీ వారికో, బహుశా అందరికి ఇష్టంగా బ్రతుకుతున్నావు కనుక దేవుడు వ్యతిరేకంగా జీవిస్తున్న కొన్నిసార్లు ఇష్టంగా బ్రతుకుతున్నావు కనుకే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తూ వస్తున్నావు. ఇష్టంగా బ్రతుకుతున్నావు కనుకే లోకాచారాలు ఫాలో అవుతున్నావు. బహుశా నువ్వు నీ యొక్క వారికి ఇష్టంగా బ్రతుకుతున్నావు కనుకే దేవుడికి అయిష్టంగా బ్రతుకుతూ వాక్య అవిధేయమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు. కనుక ప్రబంధు ప్రియమైన నీకు జీవాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకు నేను ఇష్టడుగా బ్రతకాలి. కొన్ని వచనాల దగ్గర మనం పరిశీలించుకున్నాం. మనం ఎప్పుడు చదువుకునేదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో. బహుశా అక్కడ మాట అందరికీ తెలుసు, అందరం బహుశా ఆ మాటను చదువుకున్నాం. తీయండి 11వ అధ్యాయము 6వ వచన భాగం. మనం ఎప్పుడు చదువుకునేదే. మనం చదవండి అమ్మా. కాబట్టి 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచన భాగం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. మన అందరం చదవమా. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. మళ్ళీ ఒకసారి చదవం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ప్రియమైన సోదరులారా, విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలండి. అంచె దినాల్లో విశ్వాసులు నిశ్వాసులుగా మారిపోతున్నారు. ప్రియమైన సోదరులారా, విశ్వాసము లేనటువంటి క్రైస్తవులుగా తయారవుతున్నారు. ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు విశ్వాసమైతే, నిజమైన విశ్వాసమైతే నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇష్టడు. ప్రార్థనకు బహుశా వచ్చే క్రైస్తవులే, అంత మాత్రమే కాదు, పాఠాలు చెప్పేట క్రైస్తవులే, పాటలు పాడే క్రైస్తవులే. కానీ విశ్వాసం లేని క్రైస్తవులుగా నేటి కాలంలో వారు ఉన్నారండి. విశ్వాసములో దినదినము కృంగిపోయిన వారిగా ఉన్నారు. ప్రేమైన సోదరులారా, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ అగ్ని, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధి, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ఫైర్ నీలో లేకపోవటానికి కారణం నువ్వు విశ్వాసములో అభివృద్ధి చెందటం లేదు. దినదినం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్టున్నావు. వృద్ధి చెందాల్సిన నువ్వు కృంగిపోతున్నావు. క్షీణత ఉంటుంది. ప్రియమైన సోదరులారా, అన్ని తెలుసు, దేవుడు వాక్యం తెలుసు, దేవుడు చేసిన మేలు తెలుసు, దేవుడు చేసిన ఉపకారాలు తెలుసు, నీ జీవితంలో చేసిన మేలు తెలుసు. సరాసరి విషయం దగ్గరకు వచ్చేసరికి ఏమేస్తున్నామండి? ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నామండి. మరొకసారి లోకం వైపు చూస్తున్నాం. అందుని బట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నాకు ఈ మేలు కావాలన్నాడండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నారండి. ఆయన మంచి అని ఏమన్నాడు తెలుసా? ఏమన్నారండి? నమ్ముతానే అనలేదు, కానీ అయ్యా ఆ నమ్మటం నాకు రావటం లేదు, నాకు నేర్పు, నమ్మటానికి నాకు సహాయం చెయ్యి అన్నారండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, విశ్వాసం కలిగి ఉన్నావా? విశ్వాసంగా ఉంటే నీ విశ్వాసం దేవుడికి నిన్ను ఇష్టడుగా చేస్తుందండి.
ఇష్టడుగా చేస్తున్నావు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో దేవుణ్ణి ప్రేమిస్తావండి. విశ్వాసం కలిగి ఉంటావో దేవుని దగ్గరికి వస్తావు. విశ్వాసం కలిగి ఉంటావో వాక్యాధారంగా బ్రతుకోవు. విశ్వాసం కలిగి ఉంటావో దేవుడే ఉన్నతంగా ఎంచుకుంటావు. విశ్వాసం కలిగి ఉంటావో దేవుడికి ప్రథమ స్థానం ఇస్తావు. విశ్వాసం కలిగి ఉంటావో భక్తిలో జారిపోవు. విశ్వాసం కలిగి ఉంటావో జాగ్రత్త కలిగి బ్రతుకుతావు. నీలో విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతుందో ప్రియమైన ఈ చెప్పినవన్నీ క్షీణించిపోతాయి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, విశ్వాసం కలిగి ఉండటం దేవుడికి ఇష్టలు. అయితే ప్రసంగి 5:1 చూడండి. మరొక మాట, విశ్వాసం కలిగిన వారు దేవుడికి ఇష్టలు. ప్రసంగి 5:1 చదవండి. ప్రసంగి 5:1 చదవండమ్మా. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు శ్రేష్టము అని అంటున్నాడు. రెండవది, ఆలకించి మాట వినేవారంటే ఆయనకి ఇష్టం అండి. ఆలకించి మాట వినేవారంటే ఆయనకి ఇష్టం అంట. ఇష్టం. ఇంటున్న మాట ప్రభునందు వింటున్నావులేండి, వింటున్న మాట అనుసరించడం లేదు. వింటున్న మాట పెడచోను పెడుతున్నాం, ఒక చెవును వింటున్నాం, మరొక చెవును విడిచిపెడుతున్నాం. కనుక ప్రేమ ఆయనకి ఇష్టడుగా నేను ఉండలేకపోతున్నామండి. సౌలు ఒకనొక సమయంలో అమాలేకుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడండి. దేవుడు చెప్పాడు వారందరినీ బహుశా ప్రతి ఒక్క దాన్ని సంహరించి బహుశా నువ్వు ఎలాగ పోయావో అలాగే రామని చెప్పి సౌలుకు చెప్పాడండి. కానీ సౌలు బహుశా వారందరూ సంహరించాడు. కానీ బలమైన ఎద్దులను చూశారంట. అబ్బా, ఇవి ఎక్కడున్నాయండి? ఒంగోలు, బహుశా మన ప్రపంచం మొత్తం మీద ఎడ్లు ఎక్కడ బలంగా ఉంటాయి? ఒంగోలు ఎద్దు. ఒంగోలు దేనికి ప్రసిద్ధి అండి? ఒంగోలు దేనికి ప్రసిద్ధి? ఎద్దుకు ప్రసిద్ధి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ప్రకాశం జిల్లా లోగోలో కూడా చూడండి ఎద్దు ఉంటుంది. ఒంగోలులో ఎద్దులున్నంత బలంగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవండి. అన్ని ఎక్కువ పాలు కూడా ఏది ఇవ్వంట. కనుక బహుశా ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఈ ప్రకాశం జిల్లా నుంచి ఎద్దులు తీసుకెళ్తారంట. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా ఇక్కడ బలమైన ఎద్దులను చూశాడు. బలమైనటువంటి బహుశా ఎద్దులను చూసి బహుశా తెచ్చుకున్నాడు. బహుశా ఎవరు చూడలేదని చెప్పేసి ఆ యొక్క శాలకు తోలేశాడండి. సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా సమూయేలు, బహుశా నేను సంహరించాను అని చెప్పేసి అన్నాడండి. బస్ అన్నిటిని సంహరించావా? దేవుడు చెప్పినట్టు చెప్పావా? చేశాను అని అన్నాడండి. చేశాను అని అన్నాడో లేదో బహుశా అక్కడి నుంచి ఆ జంతువులు ఏం చేస్తున్నాయి? రంకులేస్తున్నాయంట. బలమైన ఎడ్లు రంకులేస్తున్నాయి. సమూయేలు గమనించాడు. అయ్యా, నేను దేవుడు మాట విన్నానని చెప్పి రంకులేస్తున్నావు, కానీ ఆ రంకి కంటే ఆ రంకి నాకు వినిపిస్తుంది. ఆ రంకి ఎక్కడిది అని అన్నాడండి. ప్రియమైన సోదరుడు, యెహోవా ఆజ్ఞను బహుశా నేను నెరవేర్చానని చెప్పి అంటున్నావు, కానీ వెనుక ఉన్నటువంటి జంతువుల రంకెలు ఎక్కడి అని చెప్పేసి ఆ సమయంలో ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, సౌలు కవర్ చేయడానికి ప్రయత్నించాడు. నేను సంహరించాను, అన్నిటినీ ఏది తీసుకొచ్చుకోలేదు అని అనుకున్నాడు. కానీ ప్రియమైన సోదరులారా, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన దోషం, నువ్వు తీసుకున్నటువంటి దుర్మార్గమైన నిర్ణయం, నువ్వు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కటి దేవుడికి వ్యతిరేకమైనది. బహుశా నువ్వు మాట్లాడకపోయినా కూడా అది బహుశా నీ దేవుడికితో మాట్లాడుతుందండి. అప్పుడు మాట్లాడిన మాట మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట అంటాడు, ఆయన మాట వినటం శ్రేష్టం బలులు అర్పించడం కంటే, పొట్టేల కొవ్వులను అర్పించడం కంటే బహుశా దేవుడు మాట వినటం శ్రేష్టమని చెప్పేసేసి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరులారా, విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టడు. అంత మాత్రమే దేవుడు మాట విన్నవారు ఆయనకి ఇష్టలు. మూడవది, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో మరొక మాట ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. 21వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. 21వ అధ్యాయము 3వ వచన భాగం, ఒకడు తనకేర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే కనబడును. చదవండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏందంట? నీతి న్యాయములను అనుసరించటం యెహోవాకు ఇష్టం. ప్రియమైన సోదరులారా, ఆయనకి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? నీతి న్యాయాలు అనుసరించేవాడిగా ఉన్నావా? నీ మాటలో న్యాయం, నీ తీరులో న్యాయం, అంత మాత్రం నీ పనిలో న్యాయం, నీ వ్యాపారంలో న్యాయం,
అంత మాత్రమే కాదు, నీ సంపాదనలో న్యాయం, నీ కుటుంబ జీవితంలో న్యాయం కలిగి ఉండాలండి. న్యాయం కలిగి ఉండాలి. ప్రియమైన సోదరులారా, కుటుంబ జీవితంలో న్యాయం కలిగి, భర్త భార్యకు న్యాయంగా జీవించాలి, భార్య భర్తకు న్యాయంగా జీవించాలి. తల్లిదండ్రులకు కుమార్తెలు న్యాయంగా జీవించాలి. ప్రియమైన కుమారులకు తల్లిదండ్రులు కూడా న్యాయంగా జీవించాలి. ప్రియమైన సోదరులారా, ఈ సమయం నీతో ఆ విషయాన్ని గురించి నేను ప్రస్తావించేటువంటి, బహుశా మీ ముందు ప్రస్తావించేటువంటి వయసు నాది కాదు, కానీ భర్తకు భార్య న్యాయంగా జీవించాలి, భార్య భర్తకు న్యాయంగా జీవించేవారుగా ఉండాలి. ఆ న్యాయం, నీతి న్యాయాలు దేవుడు మన నుంచి కోరుతున్నాడు. ప్రియమైన సోదరి, ఇంటికి పోయిన తర్వాత మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం చదువుకోండి. అక్కడ ఆ విషయాలు రాయబడి ఉంటాయి. నీ మాటలో న్యాయం, నీ యొక్క తీరులో న్యాయం, నీ వ్యాపారంలో న్యాయం, నీ పనిలో న్యాయం, నీ పవిత్రలో న్యాయం, నీ సమస్తములో న్యాయం, న్యాయం, న్యాయం. ప్రియమైన సోదరులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రతి క్షణములో దేవుడికి న్యాయముగా జీవించిన సందర్భాలు ఉన్నప్పుడే ఆయనకి ఇష్టడుగా ఉంటావు. ప్రియమైన సోదరులారా, న్యాయంగా జీవిస్తున్నామా? న్యాయంగా ఉండాలి. 4వది ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిన భాగం. నేను త్వరగా ముందుకు పోతున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిన భాగం. మరొక మాట ఉంది. 4వది ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 చదవండి. అమలు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమియూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరములైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయ్యున్నవి. ఇదేందండి? ఈ మాట చెప్పడానికి నేను సందేహిస్తున్నాను, కానీ తప్పకుండా చెప్పవలసినదే. ప్రభువు నడిపిన బట్టి దేవుడికి ఇవ్వటం అంటే ఆయనకు ఇష్టం అండి. ఆయనకి ఇచ్చే కానుకలు కానీ, ఇచ్చే స్తుతియాగము కానీ, నువ్వు ఇచ్చే నీ హృదయపూర్వకమైనవి కానీ ఏదైనా కూడా ఆయనకి ఇష్టకరమైన యాగం. ప్రేమైన సోదరులారా, దేవుడికి ఇస్తున్నావా? దేవుడికి ఇస్తున్నావా? ప్రేమైన సోదరి, దేవుడికి ఇవ్వవలసినటువంటి స్వేచ్ఛాత్మల దశమాంశాలు బస్ దేవుడికి నువ్వు ఏదైతే ఇవ్వాలని గ్రంథం చెప్తుందో, దేవుడు చెప్తున్నాడో అవన్నీ నువ్వు దేవుడి తన సాధనకు తీసుకొస్తున్నావా? ఇవ్వకుండా బస్ నువ్వు దొంగగా మారితే ఆయనకిచ్చే ప్రియారిటీ, ఆయనకిచ్చే విలువ ఏంటో దేవుడికి తప్పకుండా అర్థమవుతుందండి. మాటల భక్తి కాదు, సాక్ష్యాల భక్తి కాదు దేవుడు కోరుకుంటుందండి. చేతల భక్తి కావాలి. చేతల భక్తి శ్రేష్టమైన భక్తిని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, క్రియలు లేని విశ్వాసం మృతమని తెలియజేస్తుండగా, ప్రియమైన సోదరు వినువారు మాత్రమే ఉండగా మీరు ఉండాలని చెప్తుండగా, దేవుడికి ఇవ్వవలసినది తప్పకుండా నేను ఇవ్వవలసినదే, కానీ దోచుకునే పని మనము పెట్టుకోకూడదండి. ప్రియమైన సోదరులారా, దేవుడికి ఇవ్వటం ఇష్టం, దేవుడికి వినటం ఇష్టం, దేవుడికి విశ్వాసం ఇష్టమని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇలాగ ఇష్టలుగా నేను దేవుడికి ఉన్నప్పుడు మనయందు మన అభివృద్ధిని చూసినటువంటి దేవుడు, మన వృద్ధిని చూసినటువంటి దేవుడు, మన యొక్క సీనియారిటీని, లేకపోతే సీనియారిటీ అంటే మనం ఏం చెప్పగలం, మన యొక్క అనుభవాన్ని చూసిన దేవుడు ప్రేమ మనయందు ఆనందించేవాడిగా ఉంటాడు. నీ సీనియారిటీ నీ కాలాన్ని బట్టి రాదు, కానీ దేవుడిలో ఉన్న విధానాన్ని బట్టి వస్తుందండి. ప్రియమైన సోదరులారా, ఇష్టలుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు మనకు తెలుసండి. సర్వోన్నతమైన లోకరాష్ట్ర వర్తమానం 2వ అధ్యాయం 14 వచ్చిన సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుందండి. నెమ్మది కలిగి ఉండాలంటే ఆయనకు ఇష్టడుగా నేను ఉండవలసినదే. ఇష్టడుగా ఉంటున్నావా? కొన్నిసార్లు కుటుంబంలో నెమ్మది లేదు, అది మా జీవితంలో నెమ్మది లేదు, కుమారుల్లో నెమ్మది లేదు, కుమార్తెలను బట్టి నెమ్మది లేదు, అది మాత్రమే ఆర్థిక ఇబ్బందులు బట్టి నెమ్మది లేదు. ప్రతి ఒక్క పరిస్థితి మనకు అననుకూలంగా మారిపోయిందండి. అననుకూలంగా వచ్చే వస్తువులు ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అది మాత్రమే కాదు, బస్ వచ్చే రోగాలు వస్తున్నాయి. నెమ్మది లేని పరిస్థితి అండి. ఎటు చూసినా అగమ్యగోచరంగా ఉంటుందండి. దేనికి కొదువలేని పరిస్థితి, అయినా కూడా నెమ్మది లేని పరిస్థితి. కారణం ఆయన మాటకు నువ్వు విలువనియటం లేదు, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వటం లేదు, ఆయనకి ఇష్టడుగా నీవు లేవు కనుక నెమ్మది లేని పరిస్థితి.
ప్రభునందు ప్రేమ ఆయనకి ఇష్టడుగా ఉంటే నీకు నెమ్మది, శాంతి. ఒక్క మాట చూసుకుని నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. యోహాను రాసిన వర్తమానము 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను రాసిన వర్తమానము 8వ అధ్యాయము 29వ వచన భాగం. 8వ అధ్యాయము 29వ వచన భాగం. 29వ వచన భాగం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. ఆయనకి ఇష్టమైన వాడుగా నేనున్నాను కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రేమైన సోదరులు, ఒంటరి అనుకుంటున్నావా? నేను ఒక్కనే, నాకెవరూ లేరు. బహుశా నా కుమార్తెలు ఎక్కడ ఉన్నారు, నా కుమారులు ఎక్కడ ఉన్నారు, నా భర్త ఎక్కడ ఉన్నారు, అంత మాత్రమే కాదు, ఎవరూ లేరు, నేను ఒక్కనే అని చెప్పేసి అల్లాడిపోతున్నావా? ప్రేమైన సోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన సోదరి, ఆయన నీతో ఉంటాడు ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు అండి. అందుకే మనం పాట పాడుకుంటాం కదా. ఏం పాట అండి? ఎవరూ లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరూ లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. అవునండి ప్రేమైన సోదరులారా, ఆయన ఒంటరిగా ఉన్నాడంటే నేను అనాథగా ఉన్నాను ప్రభువా, బహుశా నా దగ్గరికి రా ప్రభు అంటున్నాడు. ప్రేమైన సోదరులారా, ఆయన ఇష్టడుగా బ్రతికితే నువ్వు ఎప్పటికీ ఒంటరివి కానే కాలేవండి. ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం, ఆ దేవుడికి ఇష్టమైన మాటలు విన్నాం, ఇష్టమైన మార్గంలో నడుద్దాం, విశ్వాసం కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, మన బ్రతుకులో, మన క్రియలలో మన విశ్వాసాన్ని మనం చూపుదాం, మన భక్తిని కార్యరూపం దాలుద్దాం, తుదకు దేవుడికి ఇష్టానుగా బ్రతుకుదామండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, ఆయనకు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని కొంతమంది బ్రతుకుతారండి. నా ఇష్టమని లోకరాష్ట్రం, బహుశా కొత్త నిబంధనలో కూడా ఒక ఆయన వెళ్ళాడు, నా ఇష్టం అని చెప్పాడండి. ఇక్కడ నా ఇష్టం జరగటం లేదు, ఇక్కడ నా ఇష్టం జరగటం లేదు, ఇక్కడ నా ఇష్ట ప్రకారం నడవటం లేదు, ఇక్కడ నా ఇష్టానికి, బహుశా నా ఇష్టానికి ప్రియారిటీ విలువ లేదని చెప్పేసేసి ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు, విన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇష్టం ఆయనను ఒకనొక సందర్భంలో పందులు తినే పొట్టు దగ్గర తీసుకెళ్తుందని గ్రహించలేకపోయాడమ్మా. ఆయన ఇష్టం పందులు తినే పొట్టు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, అయ్యో నా ఇష్టం ఇక్కడ తీసుకొచ్చిందిరా బాబు, మా నాన్నగారి ఇష్టమైతే నన్ను రాజును చేసేదేమో, మా నాన్నగారి ఇష్టమైతే నేను రాజవస్త్రాలు ధరించేదేమో, మా నాన్నగారి ఇష్టమైతే నేను పంచపక్షి ప్రమాణాలు తినేదేమో, మా నాన్నగారి ఇష్టమైతే నేను పొల పంపు పడుకునేదేమో, కానీ నా ఇష్టం అని నేను ఇక్కడికి వచ్చాను, నేను పందుల పక్కన పడుకున్నానని చెప్పేసి బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పుడు తెచ్చుకున్నాడండి. మరొక ఆయన కూడా నా ఇష్టమని బ్రతికాడు, చివరకు చచ్చిపోయాడు. అక్కడ అనుకున్నాడు, అయ్యో నా ఇష్టం నన్ను ఈ నరకానికి తీసుకువచ్చింది, నా ఇష్ట ప్రకారం నేను బ్రతికాను, నా ఇష్ట ప్రకారం నేను జీవించాను, నా ఇష్ట ప్రకారం నేను తిన్నాను, నా ఇష్ట ప్రకారంగా నేను ముందుకు కొనసాగాను, నా ఇష్టం నన్ను నరకానికి తీసుకువచ్చిందని మరొక ఆయన కూడా బాధపడ్డాడు. ప్రియమైన సోదరులారా, నీ ఇష్టం అనుకుంటావేమో, నీ ఇష్టం నిన్ను పందుల లాంటి పరిస్థితికి తీసుకువెళ్ళక ముందే, పందులు తినే పొట్టు తినేటువంటి భయంకర దుర్మార్గమైనటువంటి వ్యర్థమైనటువంటి బలహీనమైన పరిస్థితికి తీసుకువెళ్ళక ముందే నీ ఇష్టాన్ని ప్రక్కన పెట్టి ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం. నీ ఇష్టం నిన్ను నరకానికి తీసుకువెళ్ళక ముందే బహుశా ఆయనకి ఇష్టంగా ఉండి పరలోక రాజ్యములో స్థానం సంపాదించుకున్నామండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరు, దేవుడు అందుకనే ఆ ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, ఓ నరపుత్రుడా, వారి కార్యాలు, వారి హేయక్రియలు వారు గుర్తు చెయ్యయ్యా, వారి హేయక్రియలు, వారి హేయమైన బ్రతుకు వారికి గుర్తు చేయ్యా. ఎందును బట్టి అంటే నేను వారు వృద్ధి చేశాను, నేను వారికి పాలు పోసాను, వారికి నీళ్లు పోసాను, అని మాత్రం వారికి జాలి పడ్డాను, వారిని కరుణించాను, వారిని అలంకార భూషితులుగా నేను చేశాను. అయితే వారు నా ప్రేమను మరిచారు, నా యొక్క మేలును మరిచారు, నన్ను మరిచారు, వారు హేయమైన క్రియలు చేస్తున్నారు కనుక నరపుత్రుడా వెళ్ళి వారిని హెచ్చరించు అని చెప్పి ప్రవక్తకు చెప్తున్నట్లుగా ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు మనందరితో ఇక్కడ కూర్చున్న నాతోటి మీతోటి అందరితో మాట్లాడి ఉండగా మన బ్రతుకులను మనం సరి చేసుకున్నావా? అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, అందరూ అలాగే తల వంచండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడే ప్రేమైన సోదరి, ప్రేమైన సోదరులారా, ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మేలు చేశాడయ్యా, ఎన్ని మేలు చేశారు, ఎన్ని ఉపకారాలు చేశారు. ఒకనొక సమయంలో పాడావు కదా, ఒకనొక అనుకున్నావు కదా, అయ్యా నాలో ఏ మంచి చూసి ప్రభా ఇన్ని మేలు చేస్తున్నావు అని అనుకున్నావు కదా. అనుకున్న నీవే ఆయన విడిచి తిరుగుతున్నావు.
అనుకున్న నీవే ఆయన మాట వినకుండా తిరుగుతున్నావు. అనుకున్న నీవే ఆయనకు అయిష్టుడుగా బ్రతుకుతున్నావు. అనుకున్న నీవే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు. ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన ఓ నరపుత్రుడా, నీ హేయక్రియల్ని గుర్చేయబడ్డాయని నేను చెప్తుండగా, అయ్యా నన్ను మన్నించు, అయ్యా నన్ను క్షమించు ప్రభు. నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నానేమో, నీకు అయిష్టుడిగా జీవిస్తున్నానేమో, నీ మాట వినకుండా నీకు అయిష్టున్నయ్యాను, విశ్వాసం కలిగి లేకుండా నీకు అయిష్టున్నయ్యాను, నీకు ఇవ్వకుండా నేను అయిష్టుడిగా బ్రతుకుతున్నాను ప్రభు. నీకు దూరంగా ఉండి నేను అయిష్టుడిగా బ్రతుకుతున్నాను. నన్ను మన్నించు, నన్ను మన్నించు అని పశ్చాత్తాపడితే ఆయన చరణాల దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. అయ్యా ఇదిగో దేవా, నా జీవితం నీకే అంకితం ప్రభు అని చెప్పేసి ఆయన దగ్గర ప్రణమిల్లు. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. ఒక్క మాట, అయ్యా నన్ను క్షమించు ప్రభా. వాక్యం ధరలు సంధించారు, నేను వీరు మాత్రమారు అయి ఉండకుండా, అయ్యా ఆలకించేవారు మాత్రమై ఉండకుండా పాటించేవారుగా నన్ను మార్చు నాయనా, మార్చయ్యా, మార్చు ప్రభు అని ఆయన దగ్గర ప్రణమిల్లు. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము ఉంది, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను కరుణించినావయ్యా. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ప్రభా నీ పాదాల దగ్గర వస్తున్నానయ్యా, నీ పాద చరణాలు పట్టుకుంటున్నాను ప్రభా. పరలోక దర్శనము నుంచి నీవిచ్చిన దర్శనం నుంచి నేను తొలగిపోయాను ప్రభా. వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, నన్ను సంధించారు, నన్ను హెచ్చరించారు. మనుషులు హెచ్చరిస్తే బేఖాతరు చేస్తానేమో, కానీ మీరు నన్ను హెచ్చరించారు ప్రభా. మీరు నన్ను బలపరిచారు, మీరు నన్ను గద్దించారయ్యా. నీ గద్దింపు మాకు మేలని, నీ గద్దింపు మాకు శ్రేయస్కరమని, నీ గద్దింపు మమ్మల్ని మారుస్తుందని, నీ గద్దింపు మాకు దీవెనని చెప్పి మేము నమ్మి నీ గద్దింపుకు మేము తలగ్గుతున్నాం ప్రభా. మమ్మల్ని మన్నించి ఇక నుంచి నీకు ఇష్టలుగా బ్రతికే కృప మాకు అనుగ్రహించండి. ఈ మధ్యాహ్న కాలేవల ఒక సరైన తీర్మానముతోటి అయ్యా ఆమెను చెప్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి, ప్రత్యేకంగా బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి తీర్మానానికి తగినటువంటి అయ్యా జీవితం వరకు దయచేసి నీ కృపలో వారిని బలపరచమని ముందు కొనసాగించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి ఆమేన్ చేద్దామా? ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అనారోగ్యత వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మా శ్రీననే నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సోదరులకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించబడలాగున ఆ ట్రీట్మెంట్ని బట్టి కొద్దిగా నీరసంగా ఉన్నారు కనుక ఆ విషయమై ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే చుక్కక్క నిమిత్తం కూడా ప్రార్థించండి. అలాగే మా శ్రీదేవక్క నిమిత్తం కూడా ప్రార్థించండి. సోదరి ట్రీట్మెంట్ జరుగుతుంది. మొన్న వెళ్ళొచ్చారు, మళ్ళీ
మళ్ళీ కూడా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక వారు సంపూర్ణంగా నేను చెప్తున్నా, నాకు దేవుడు మేలు చేస్తాడు అని చెప్పేసి విజయలక్ష్మి కూడా చెప్తున్నా, అందరూ చెప్తున్నారు. కనుక సంపూర్ణంగా దేవుడు సమర్పించుకొని దేవుడి సన్నిధానానికి వచ్చి మేలు పొందుకునే విధంగా ఆ బిడ్డ ఆరోగ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. నూతనంగా గృహాలు కట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అది మాత్రమే కాదు, గత వారం మనము ప్రార్థించినట్లుగా సోదరి సుశీలకై వల్ల ఆ గృహానికి దేవుడు చక్కని ఆ స్లాబును దేవుడు అనుగ్రహించాడు. చాలా చక్కగా ఆ గృహం ఉన్నది. ఇంకా కార్యాలు కూడా 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక వాళ్ళకు గృహనీతో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. గర్భంతో బిడ్డలు ఉన్నారు, కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొంతమంది అనారోగ్యంతో కూడా ఉన్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. జ్వరంతో చింతవచ్చిన మీ రోజు రాలేదు, అరుణ ఉందా? హాస్పిటల్ వెళ్ళిందా? సో చింతవచ్చిన మీద ప్రార్థించండి. అలాగే మల్లేశ్వరం కూడా బాగలేదు, ఇంకా చాలామంది బాగలేదు. విన్నీకి, జెస్సీకి, అరే వాళ్ళ నాయనమ్మకు కూడా, మీ నాయనమ్మక ఓకే, వాళ్ళ మా సుబ్బలత్తమ్మకు కూడా బాగలేదంట జ్వరంతో. ఇంకా చాలామంది జ్వరము, తలనొప్పి బాగా ఉంది. ఒకసారి జ్వరం వచ్చి తగ్గిపోయింది అనుకోవటానికి లేదు. ఆ యొక్క ఎఫెక్ట్ ఒక వారం రోజులు ఉంటుందండి. ఇంకా శుక్రవారం రోజు నాకు బాగానే ఉంది, ఆదివారంకి వచ్చేసరికి సరే బాగానే ఉంది అనుకున్నా, మళ్ళీ ఈ వారం మొత్తం నాకు ఇబ్బందిగా ఉండిపోయింది. అలాగే అంత మాత్రమే కాదు, కావ్య ఆ అమ్మాయికి బాగానే ఉందా? పోయిన వారం ప్రార్థన చేశాం. అలాగే చాలా దినాల నుంచి, గత 3 వారాల నుంచి చూస్తున్నాను, సోదరి చింజాలే వాళ్ళ భార్య వదినమ్మ పేరేం పేరు, శివపార్వతి. సో బిడ్డ కూడా వస్తుంది. అమ్మ ప్రతి వారం రా, ఓకేనా? ప్రతి వారం రా, ఓకేనా? సో ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. బహుశా మనం చక్కగా ఏం చెప్తున్నావో వినగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, మనం రెస్పాండ్ కాగలుగుతున్నాం. కానీ ఆమెకి ఏమీ తెలీదు, వచ్చింది కూర్చుంది, మనం ఏం చేస్తున్నామన్నా చూస్తుంది అంతే. కానీ ఏం మాట్లాడుతున్నా అర్థం కావటం లేదు. కానీ ఆమె ఎంత శ్రద్ధగా వస్తుందంటే అంత శ్రద్ధగా వస్తుంది. గొప్ప కదా? ఒకసారి దగ్గర చప్పట్లు కొడదాం, ఆమెకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందును బట్టి అంటే అలాంటి వాళ్ళు రావటం చాలా చాలా గొప్ప అండి. మాకు ఏమి వినిపిస్తుంది, ఏముంది అక్కడ, చూడటమే కదా అని చెప్పేసి అనుకోవటం లేదు. కానీ ఆమె వస్తుందంటే చాలా గొప్ప. కనుక మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రెస్పాండ్ నవ్వుకలుగుతున్నాం, ఏడవగలుగుతున్నాం, అన్ని చేయగలుగు కూడా మనం రాలేకపోతున్నాం కొంతమంది. కనుక ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించండి. ఆ బిడ్డ కుమారుడు ప్రార్థించండి, వాళ్ళ భర్త నిమిత్తం ప్రార్థించండి. దేవుడు ఆ బిడ్డను నూరంతలుగా వర్ధలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. సో ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేక ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా చాలామంది నూతన గృహాలు కట్టుకుంటున్నారు. అలాగే బుజ్జక్కయ్య, అలాగే కోటేశ్వరవర్ణయ్య, వీళ్ళందరూ కట్టుకుంటున్నారు. వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీకు తగ్గిందా? మీకు కూడా బాగాలేదంట కదా? మీకు తగ్గిందా? ఒక నిండు దినము మన ప్రియ సోదరి ఈశ్రక్క వాళ్ళ లాస్ట్ కుమార్తె జ్యోతక్కయ్య వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు జాయ్, ఆ బిడ్డ యొక్క 6 నెలలు అయింది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆహారం తినిపిస్తుంది, అంటే అన్నప్రాసన కార్యక్రమం జరిగింది, చక్కగా కూడిక జరిగింది. కనుక వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ బిడ్డ పేరు అయాన్ చార్లెస్ అయాన్ ఓకే. సో చార్లెస్ అయాన్ ఏదో ఉంది పేరు. ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. వారు ఆ బిడ్డను బట్టి చాలా ఆనందిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. బహుశా దేవుడు కార్యాలు, అద్భుతాలు, అమోఘాలు, బహుశా వేరే విధంగా చెప్పడం కాదు, కానీ ఆ బిడ్డను చూస్తున్నప్పుడు సేమ్ వాళ్ళ నాన్న సేమ్ అట్లే ఉన్నాడండి. నిజంగా మీరు ఆ బిడ్డ ఈశ్రాక్ చెప్తుంటే చాలామందికి హాస్యాస్పదంగా అనిపించింది అనుకున్నారేమో. కానీ ఆ బిడ్డ నిన్ను చూస్తే సేమ్ ఎట్టున్నారు, సేమ్ అట్లే ఉంది. ఈ బ్రెస్ కూడా అంటుందండి, ఇద్దరం చూస్తుంటే ఒకే విధంగా ఉంది అని చెప్పి అన్నదండి. సో అంత చక్కగా ఉన్నాడు దేవుడు. ఆ బిడ్డ దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, మీరు ప్రత్యేకంగా అందరూ చైర్ల కోసం డబ్బులు ఇవ్వమని చెప్పాం కదా. ఈరోజు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే కోటత్తమ్మ గారు ఇచ్చారు, 400 ఇచ్చారు. అలాగే బుజ్జక్కయ్య గారు 500 ఇచ్చారు. అలాగే సమతక్క 400 ఇచ్చింది. సో మనం 17వ తారీఖు అనుకున్నాం కదా, ఈ వారం అనుకుంటాం 17వ తారీఖు. ఈరోజు డేట్ ఎంత తమ్ముడు? 14. ఈ వారంలో యాక్చువల్ తీసుకురావాలి. ఇంకొక వారం ఉంది, మేము తీసుకొచ్చి ఇవ్వగలిగిన వారందరూ దయచేసి వచ్చే వారం తప్పకుండా తీసుకొచ్చి ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తాం. నేను తీసుకొస్తానని చెప్పేసి అనగాకండి, ఎందుకంటే మీరు తీసుకొచ్చేది ఏదో ఇక దేవుని సన్నిధానంలో ఇస్తే అన్ని ఒక రకం చెల్లి అయితే బాగుంటుంది. ఒక పొడుగు, లావు, ఒక సన్నం, ఇట కాకుండా రకరకాలు కాకుండా వింత కాకుండా అందరూ ఒకే రకం చీర తీసుకొస్తే బాగుంటాయి. కనుక
అన్నీ ఒకే చీరలో ఉంటాయి ఒకే చీరలు ఉంటాయి కనుక తీసుకొచ్చి అన్నపూర్ణక్కకి ఇవ్వండి, అన్నపూర్ణక్క నాకు తీసుకొచ్చి ఇస్తుంది. కనుక మనందరం కలిసి సోదరులతో కలిసి ఒక మంచి షాప్కి వెళ్ళేసి మంచి అంటే ఎక్కువ కుర్చీలు తీసుకుంటే తక్కువ రేటుకి ఇస్తారు కనుక మనం మాట్లాడి తీసుకున్నాం. ఓకేనా? ఇంకా మీ ప్రత్యేకమైన అవసరం తెలియచేయండి. కృష్ణాన్ని నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. కృష్ణాన్ని ఉన్నాడు కదా, కాలనీ నుంచి వస్తాడు కదా, కృష్ణాన్ని నిమిత్తం ఆ బిడ్డ గత 2 వారాల నుంచి రావటం లేదు 2 వారాలు 2 నెలల నుంచి రావటం లేదు. ఇందుని బట్టి అంటే పిల్లలు పెరయ్యాడు. సో పిల్లలు పెరయ్యాడు, దేవుడి కృప చూపుతున్నాడు, చక్కగా ఆయనకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తున్నాడు. సో నేను దేవుని మర్చిపోలేదు అంటున్నాడు, కానీ మర్చిపోలే మాటల్లో చూపిస్తున్నాడు, క్రియల్లో చూపించడం లేదు. సో అన్నయ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అక్కే వాళ్ళు వస్తున్నారు కానీ అన్నయ్య రావటం లేదు కనుక వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంతే కదా? ఓకే. అందువల్ల చాలా దినాల తర్వాత ఆష్ట కూడా వచ్చింది. ఆ ఆష్ట నిమిత్తం, అలాగే వారి బిడ్డల నిమిత్తం, అలాగే ఆ సుల్లి నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకురండి. చాలా దినాల తర్వాత ఒక 3-4 నెలలు అవుతుంది అక్క మిమ్మల్ని చూసి, ఊరు అజయక్కను చూసి 4 నెలలు అవుతుంది, 4-5 నెలలు అవుతుంది. సో ప్రతి వారం రండి అక్క, వచ్చి కొంచెం కూర్చుంటే దేవుని మేలు చేస్తాడు కానీ కీడు చేసేది ఏం లేదు కదా. సో దేవుడి పాసం ఇంటికాడ వృద్ధాకు కూర్చునే బదులు ఇక్కడికి వచ్చి 1 నిమిషం కూర్చోండి, 1 గంట కూర్చోండి. కనుక కూర్చో. ఓకే. 3 గంటల ప్రార్థన జరుగుతుంది, గురువారం ప్రార్థన జరుగుతుంది, శనివారం ప్రార్థన. అది మాత్రమే కాదు, మళ్ళీ మర్చిపోవద్దు, వచ్చే వారం శనివారం రోజు ఆన్లైన్ ప్రే జరుగుతుంది. గత వారం జరగలేదు కదా, వచ్చే శనివారం రోజు ఆన్లైన్ ప్రే జరుగుతుంది. తప్పకుండా అందరూ చేరి రావాలని ప్రేమతో మనం చేస్తాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినము చక్కగా మమ్మల్ని 2 వాక్యాల ద్వారా మమ్మల్ని నడిపించారు. చాలా లోతైన అనుభవాలు అయ్యా మొదట మాట్లాడారు. ఆ తర్వాత మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, క్రమపరిచి, బుద్ధి చెప్పే మాటలు మాతో మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు. అందు మాత్రమే కాకుండా వచ్చిన వీళ్ళందరిని ప్రత్యేకంగా దీవించండి. వాక్యప దీవెనలతోటి వారిని నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి మీద క్రొమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నిన్న ఆశీర్వాదాలతో వారిని నింపండి. ఏ అవసరత, ఏ కోరిక, ఏ కొదువ అయ్యా వారు కలిగి నీ పదసంలో ప్రణమిలుతున్నారు, వేడుకుంటున్నారు, అడుగుతున్నారు అయ్యా, అటు వారు దర్శించండి. అటు మేలుతో వారు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆత్మ సంబంధమైన దినదినాభివృద్ధిని వారు కలిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వచ్చిన వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అశోక్ అనే నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరూ ప్రత్యేకంగా దీవించి బలపరిచి ఈ వారమంతే కృపాక్షేమాలతో నింపి మరొక మారు ఇంతకంటే అత్యధికమైన ఆనందంతో, సంతోషంతో వీళ్ళందరినీ పాసంలో సంతోషించేవారుగా నడిపిస్తారని మా ప్రాణపిడ మాకు స్థిరలో రాబోతున్న ఏ స్థానములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తమ్ముడు లాజర్ అన్నయ్య రాలేదేంది? బాగానే ఉందా? సో లాజర్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈరోజు ఎందుకు రాలేదు. సో నేనేమనుకున్నానంటే వాళ్ళ మేనల్లుడు, సో వాళ్ళ పెళ్ళి ఉంది, అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ పెళ్ళి ఉంది, ఆ పెళ్లి విషయంలో రాలేదేమో అని అనుకున్నాను. సో కొద్దిగా బాగలేదంట కనుక అన్నయ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. తల వంచండి, దీవెన తీసుకుని మనం వెళ్దాం. మన పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్నిన సహవాసము, దేవాతి దేవుని నిండైన కృప రాబో వారమంతయు మనకు తోడయండి, కృపాక్షేమాలతో నింపి భద్రతను అనుగ్రహించి మన కార్యాల్లో, మన సమస్తములో ఆయన కృపతో నింపి ఆయన సన్నిధి తోడు మనకు తోడయ్యుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి ప్రత్యేకమైన వందనాలు, ప్రకృతి వందనాలు చెప్పుకుని సమాధానం తెల్లాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.